లలిత జ్యువెలర్స్ యజమాని కిరణ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ వరద బాధితులకు తన వంతు సాయంగా ₹1 కోటి చెక్కును సీఎంకు అందజేశారు. విజయవాడలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడిని ఆయన కలిశారు. వరద బాధితుల సహాయార్థం ₹1 కోటి చెక్కును ముఖ్యమంత్రికి అందజేశారు. ఈ సందర్భంగా లలిత జ్యువెలర్స్ అధినేత సీఎం చంద్రబాబు నాయుడిని ప్రశంసలతో ముంచెత్తారు. ఏపీ ప్రజల శ్రేయస్సు కోసం సీఎం చంద్రబాబు 75 ఏళ్ల వయసులో కష్టపడుతున్నారని, ఇంటికి కూడా వెళ్లకుండా బస్సులో ఉంటూ వరద బాధితులను ఆదుకోవడం కోసం నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. ప్రతి ఒక్కరూ ఎవరికి తోచిన సాయం వారు చేయాలని, ఎవరికి తోచినంత వారు సాయం అందిస్తే ప్రభుత్వానికి తోడ్పాటుగా ఉంటుందని కిరణ్ కుమార్ అన్నారు. ఈరోజు నేను విజయవాడకు వచ్చిన చెన్నై నుంచి. సో ఈ వర్షాల వల్ల ఈ వరదలు ఈ రోజుకి 9 రోజులు అయినాయి. సో 6 లక్షల మంది కనీసం మినిమం కష్టపడుతున్నారు. సో నేను మా కంపెనీ మూలంగా ఈరోజు సీఎం గారిని చూసి ఒక 1 crore డొనేషన్ ఇచ్చాను. సో నా రిక్వెస్ట్ ఏమంటే, ఈ టైంలో మనము సీఎం గారు 74 years ఏజ్ కష్టపడతా నేను చూశాను. ఇప్పుడు బస్సులోనే ఉన్నారు, ఇంటికి కూడా పోలేదంట, ఇక్కడే ఉంటున్నారు. ఆయన ఈ వయసులో ఎంత కష్టపడుతుంటే మనం అంటే మేము వ్యాపారస్తులుగా మన శక్తిని బట్టి, నేను ₹1 కోటి చెప్పడం లేదు, ₹100 ఇచ్చినా ఓకే, ₹1000 ఇచ్చినా ఓకే, ₹1,00,000 ఇచ్చినా ఓకే. వాళ్ళ శక్తికి ఈ టైము మన ప్రభుత్వానికి, మన ప్రజలకి చాలా చాలా అవసరము. మన అందరు నిలబడాలి, తెలియాలి మనం అందరం ఒకటే అని చెప్పి ఈ టైంలో అందరు సాయం చేస్తే చాలా బాగుంటుంది. లిమిట్ని బట్టి చేయండి. నేను ఏం మళ్ళీ ₹1 ఇమ్మనో 10 కోట్లు ఇమ్మనో, మీ శక్తి ఎంత ఉందో అంత ఇవ్వండి. ఈరోజు చాలా మందికి ప్రజలకి చాలా అవసరం, వాటర్ కానీ ఫుడ్ కానీ. ఈరోజు దాకా కూడా కొన్ని ఏరియాల్లో నీళ్లు తగ్గలేదు ఇంకా. సో గవర్నమెంట్ చేస్తానే ఉంది, కానీ మనం కొంచెం సాయం చేస్తే ఈ ప్రాబ్లం నుంచి తొందరగా బయటపడతాము, అందరు కలిసి చేస్తాము. ఇది నాకు హృదయపూర్వకంగా అందరికీ రిక్వెస్ట్. మీరు కూడా చేయండి, ముందుకి రండి, మీ శక్తిని బట్టి ఇవ్వండి, మీ శక్తిని బట్టి ఇవ్వండి. నేను చెప్తా ఉంటాను కదా, డబ్బులు ఊరికని రావు. ఈ టైంలో మీరు చేయండి, నిజంగా డబ్బులు ఊరికని రావు. ఈ సాయం చేయకపోతే మనం సంపాదించేది వేస్ట్. ఈ సాయంలో మనం నిలబడాలి, మనం చేయాలి. నేను కరోనా టైం వచ్చినప్పుడు కూడా చాలా స్టేట్లో చేశాను, ఆంధ్ర కూడా చేశాను, తెలంగాణ చేశాను, నేను తమిళనాడు కూడా చేశాను. ప్రతిసారి కష్టాల్లో మనం నిలబడితేనే దానికి ఒక అర్థం ఉంది, మనం సంపాదించేది, లేదంటే ఏం అర్థం లేదు. సో మీ అందరికీ ఇంకొకసారి వినతిగా చెప్తున్నాను, మనస్ఫూర్తిగా చెప్తున్నాను, మీ సాయం అందరికి కావాలి, గవర్నమెంట్ కావాలి, ఈరోజు ప్రజలకు కావాలి. మీరు కూడా వచ్చి నిలబడండి. నమస్కారం.